కొంచెం సార్ ఒకసారి తిరిగి ఓకే ప్రపంచ దేశాల ముందు మన భారతదేశం తల ఉంచుకోకుండా ఖచ్చితమైన శిక్షలు విధించి కఠినమైన చట్టాలను సార్ పట్టుకోండి సార్ కొంచెం ఎక్కడ ఓకే ఓకే సార్ సార్ యాక్షన్ తీసుకోగలిగితే సార్ మనం ఎప్పుడైనా ఉమెన్ మీద ఏమన్నా ఎక్కడైనా పబ్లిక్లో ఉమెన్ మీద ఏమన్నా అట్రాసిటీ జరుగుతుంది మీరు కనుక ఒక్కసారి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోగలిగితే సార్ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అది రిపీట్ అవ్వకుండా వీ కెన్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ చిల్డ్రన్ సార్, మెయిన్లీ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. మేము చేయగలిగాం, చిన్న లా తేగలిగాం. నర్సరావుపేట ఆగస్టు 9వ తారీఖు జరిగిన ఆర్జీ కర్ హాస్పిటల్లో ఒక పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన అత్యాచారం, అలానే ఆ విద్యార్థిని చంపేయటం చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సరావుపేట ఐఎంఏ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్లో యాజమాన్యం, డాక్టర్స్, అట్లానే నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు విద్యార్థినికి సంఘీభావం తెలుపుతూ ఆమెకు ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంఘీభావం తెలియడానికి ఈ గొప్ప ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఐఎంఏ నర్సరావుపేట ఆధ్వర్యంలో జరగటం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు అంతా కూడా ఐఎంఏ అత్యవసర సేవలు తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా స్వస్తి పలికి రేపటి వరకు కూడా పూర్తిగా హాస్పిటల్స్ అన్ని కూడా బంద్ చేసి ఈరోజు ఈ యొక్క అత్యాచారం చాలా దారుణంగా జరిగింది. ఒక డాక్టర్గా పనిచేస్తూ డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థినికి ఈరోజు ఒక సెక్యూరిటీ లేక చనిపోవటం, కావాలని దుండగులు దాడి చేసి అత్యాచారం చేయటం చాలా ఖండించదగ్గ విషయం ఈ దేశ చరిత్రలో. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ 3-4 విషయాలు చర్చించాలి. డ్యూటీలో ఉన్న ఒక వైద్య విద్యార్థినికి కనీసం వసతులు కూడా కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనీసం ఒక నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఒక రెస్ట్ రూమ్ కానీ, లేకపోతే ఒక డ్యూటీ రూమ్ కూడా లేకపోక ఆమె సెమినార్ హాల్లో నిద్రపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. మొట్టమొదట కనీస వస్తువులు ఈ ప్రభుత్వాలు కల్పించాలి అని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. అలానే రెండోది, ఇవన్నీ కూడా సేఫ్ జోన్స్ గా ప్రకటించాలి. వాళ్ళ హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ సేఫ్ జోన్ గా ప్రకటించాలి. ఒకవైపు అత్యాచారం జరిగి వైద్య విద్యార్థిని చనిపోతే నిన్న ఆగస్టు 14వ తారీఖున మళ్ళీ అదే హాస్పిటల్లో దాదాపు 200 మంది దుండగులు పోయి దాడి చేసి హాస్పిటల్ని పగలగొట్టే కార్యక్రమం, అక్కడున్న సాక్ష్యాలని చెరిపివేసే కార్యక్రమం. అంటే ఒకవైపు ఈరోజు చనిపోయింది అని దేశం అంతా కూడా బాధపడుతుంటే, మరొక వైపు దుండగులు వెళ్లి హాస్పిటల్ మీద దాడి చేసే కార్యక్రమం చాలా దారుణమైన అంశం. సో ఖచ్చితంగా ఇవన్నీ సేఫ్ జోన్ ఈరోజు ఎలా అయితే ఎయిర్పోర్ట్స్ లో సెక్యూరిటీ కల్పిస్తున్నారో సేఫ్ జోన్ గా